ఏమండి ఆ, ఏంటండి గదిలో నేను ఉన్న విషయం మర్చిపోయారా? తలనొప్పిగా ఉంటే చెప్పొచ్చు కదా, కొంచెం మసాజ్ చేస్తాను. అయ్యో వద్దండి, మీకెందుకు శ్రమ? శ్రమ అని నేను అన్నానా? ఎందుకండి ఏమో ఊహించుకుంటారు. కూర్చోండి కూర్చోండి, నేను మసాజ్ చేస్తా. ఆహా, ఎంత బాగా నా తమ్ముడితో మసాజ్ చేయించుకుంటున్నావే, చెప్తా నీ సంగతి. అక్క అక్క రాక వదినా రండి, ఏమైనా కావాలా? ఏం లేదు, నువ్వు రేషన్ బియ్యం నానబెట్టమన్నావు కదా, ఆల్రెడీ నానబెట్టాను. అది ఎలా రుబ్బాలో నాకు తెలీదు. నువ్వు పిండి రుబ్బుతావా? అక్క అందులో తెలియడానికి ఏముందక్క, గ్రైండర్లో వేస్తే అదే రుబ్బుతుంది. అంటే లక్ష్మికి ఇవాళ ఆఫీస్లో వర్క్ లోడ్ ఎక్కువైంది కదా, దానివల్ల లక్ష్మికి కొంచెం తలనొప్పిగా ఉంది. ఓహో అవునా, నాకు కూడా నిద్ర వస్తుంది. ఎలాగూ తను చేయలేదు కదా, పర్లేదులే, నేను పిండి రుబ్బుతాను. వదినా పర్లేదు, మీరు వెళ్ళి పడుకోండి. ఇంతమందికి పిండి రుబ్బాలంటే చాలా టైం పడుతుంది. అది నేను చూసుకుంటానులేండి, మీరు వెళ్ళి పడుకోండి. అవునా, నేను కిందే ఉంటాను. త్వరగా వచ్చి పని ఫినిష్ చేయి. లక్ష్మి ఏంటి మీరు అసలుకే తలనొప్పి ఉందని చెప్పారు కదా, ఈ పనికి ఎందుకు ఒప్పుకున్నారు? ఒక పూట ఇడ్లీ తినకపోతే కొంపలు ఏమైనా మునిగిపోతాయా? ఈ ఉప్పున పొంగలో తినచ్చు కదా. అది కాదండి, నేను ముందే రేషన్ బియ్యంతో ఇడ్లీ బాగుంటుందని చెప్పాను కదా, అందరూ తినాలని ఆశపడ్డారేమో. అదెంతసేపు అండి, త్వరగా పూర్తి చేసేస్తానులేండి. లక్ష్మి నేను చెప్పేది టైం గురించి కాదు, మీ హెల్త్ గురించి. ఏమండి, మన వల్లే అందరూ ఈరోజు ఇబ్బంది పడ్డారు. మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టలేను. కాసేపు నా డ్యూటీ నన్ను చేసుకునివ్వండి ప్లీజ్. పిండి రుబ్బడమే కదా ఎంతసేపు అవుతుంది అనుకున్నా, అక్కడే ఉంది ట్విస్ట్. నువ్వు ఈ రోజంతా రుబ్బినా పని పూర్తి అవ్వదు. ఎందుకో తెలుసా, గ్రైండర్ బోల్ట్ లూజ్ చేశాను. ఎంత రుబ్బినా పిండి అవ్వదు. ఈ విషయం తెలియకొస్తున్నావు. నీకు కష్టం అంటే ఏంటో ఇప్పుడు తెలుస్తుంది. రా లక్ష్మి రా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. రా లక్ష్మి, అంతా సిద్ధం చేశాను, నువ్వు రుబ్బేసే. సరే వదినా, మీరు వెళ్ళి పడుకోండి, నేను చూసుకుంటాను. నేను కాసేపు ఉంటాను. నువ్వు కష్టపడ్డం చూసి ఎంజాయ్ చేస్తాను.